ఒక రోజు శ్రీకృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు. యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతుండగా, వద్దు వద్దు అమ్మా, నా భోజనం నేనే వండుకుని తింటాను అని అంటాడు. మరి ఏం వండుతారో చెప్పండి స్వామి అని అడగడంతో ఆ సన్యాసి పాయసం వండుతానని చెప్తాడు. దాంతో పాయసంకి కావలసిన సరుకులు అన్ని యశోదాదేవి ఇస్తుంది. వాటితో మంచిగా పాయసం వండి ఆ సన్యాసి తినే ముందు కూర్చుని మనసులో, ఓ పరమాత్మ, ఇది నువ్వు తిని నాకు ప్రసాదం కింద కొంత మిగిల్చు అని అంటాడు. కళ్ళు తెరిచి చూస్తే శ్రీకృష్ణుడు ఆ పాయసం తింటూ కనిపిస్తాడు. దాంతో ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూపిస్తాడు. చిన్న పిల్లవాడు చేసిన తప్పుని క్షమించండి స్వామి అని చెప్పి, మీరు మళ్ళీ పాయసం వండడానికి కావలసిన సరుకులు ఇస్తాను అని చెప్పి పాయసంకి కావలసిన సరుకులు ఇస్తుంది. రెండోసారి కూడా పాయసం వండి తినే లోపే శ్రీకృష్ణుడు ఎంగిలి చేసేస్తాడు. ఇక ఆ సన్యాసికి చాలా కోపంతో, మీ ఇంట్లో నేను తినను అని చెప్పి వెళ్లిపోతాడు. అతిథి భోజనాన్ని నువ్వెందుకు తిన్నావు కృష్ణ అని యశోదాదేవి అడిగితే, నా తప్పు ఏమి లేదమ్మా, తనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు. ఇంతలో వెళ్లిపోయిన ఆ సన్యాసి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి శ్రీకృష్ణుడిని క్షమించమని అడిగి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంలా తీసుకుని సంతోషంగా తింటాడు. ఇప్పుడు అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.